మై ఛానల్. అందరికి గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు, నేనైతే చాలా బాగున్నాను. సో టుడే ఈజ్ డే 2 ఇన్ ఢిల్లీ. సో నా షాపింగ్ వచ్చేసి ఎక్కడ చేస్తున్నా అనుకుంటున్నారా, చాందీ చౌక్ అనమాట. సో మనకి ఢిల్లీలో చాలా ఫేమస్ మార్కెటింగ్ ఇది. అండ్ అలానే మనకి హైదరాబాద్లోని కోటి అండ్ ఎర్రగడ్డ అలాగే సికింద్రాబాద్ ఉన్నది కదా, సో అలాగే ఇక్కడ కూడా, బట్ దానికన్నా బాబు అనమాట ఇది. సో దీంట్లో ఒక లుక్ వేద్దామని నేను వచ్చేసాను. ఈరోజు అయితే టోటల్గా నేను షాపింగ్గా చేస్తాను. లైక్ ఇక్కడ ఏంటంటే ఉన్నాయో అవన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఢిల్లీ షాపింగ్ గురించి చాలా విన్నాను. సో అదొక లుక్ వేసి వచ్చేద్దాం, నాతో పాటు వచ్చేది. సో మనం అయితే స్టార్ట్ అయిపోయాం కదా. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత మంచి మంచి హ్యాండ్ బ్యాగ్స్, స్లిప్పర్స్ అన్నీ అండి. సో ఇక్కడ మీకు స్టార్టింగ్ హ్యాండ్ బ్యాగ్స్ 100 రూపీస్ అనమాట. నాకైతే చాలా నచ్చాయి, నేను కూడా ఒక 2 తీసుకున్నాను. అలాగే మీకు ఇక్కడ వచ్చేసి ఒక గురుద్వార్ ఉంది కదా, మేమైతే వెళ్ళలేదు ఆ రోజు టైం లేక, బట్ గురుద్వార్ బయట నుంచి కూడా చాలా బాగుంది. ఇంకా ముందుకెళ్ళి చూసేద్దాం ఇంకేమేమి ఉన్నాయో. సో నెక్స్ట్ వచ్చేసి మేము ఎలక్ట్రిక్ సామాన్ దగ్గర వచ్చామండి. సో ఇక్కడ మనకి ట్రైపోడ్ స్టాండ్స్ కానీ, ఫోన్స్ కానీ, అలాగే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. లైక్ లైట్స్ కానీ అవన్నీ ఉన్నాయి. సో నేనైతే ఇంటికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మేము సరోజిని మార్కెట్కి వెళ్తున్నాను అనమాట ఇక్కడ నుంచి. సో ఈ వెళ్ళే దారిలోని మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. ఆ రెస్టారెంట్ కూడా మీకు చూపించేస్తాను, నాతో పాటు మీరు వచ్చేసేయండి. జనరల్గా మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే చాలా సఫర్ అవుతాం, ట్రాఫిక్ అని అలాగే వెహికల్ దొరకదు అని. సో మనకి ఢిల్లీలో ఆ ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే మెట్రో ఉందండి. సో మెట్రోలో మీరు వెళ్ళారు అంటే ది బెస్ట్ అండి, టైం సేవ్ అవుతుంది. సో నేనైతే మెట్రోని చూస్ చేసుకున్నాను. తమిళనాడు హౌస్కి వచ్చామండి. సో సౌత్ ఇండియన్ ఫుడ్ ఎవరైనా తినాలి అనుకుంటున్నారంటే మీరు ఇక్కడ విజిట్ చేయొచ్చు. నెక్స్ట్ మేము వచ్చేసి సరోజిని మార్కెట్కి వెళ్తున్నాం. సో నేనైతే అందరికి సజెస్ట్ చేస్తాను, ట్రావెల్కి మీరు ఇక్కడ ఊబర్ కానీ ఇవన్నీ బుక్ చేసుకోకుండా బెస్ట్గా మనకి మెట్రో ఉంది, అదే సజెస్ట్ చేస్తాను. అదే మీకు కన్వీనెంట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ నేను సరోజిని మార్కెట్కి వచ్చేసాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వెరైటీ బ్లౌజెస్ కానీ, లెహెంగాస్ కానీ, ఆల్ ఐటమ్స్ అండి. చాలామంది కంపేర్ చేస్తారు ఢిల్లీకి హైదరాబాద్కి డిఫరెన్స్ ఏంటి అని. డిఫరెన్స్ ఆర్ దేర్, ఎందుకంటే కొంతమందికి అక్కడ నచ్చుతాయి, కొంతమందికి ఇక్కడ నచ్చుతాయి. సో నాకైతే ఏవేవి నచ్చాయో నేను కొన్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? సో సరోజిని మార్కెట్ అయిపోయింది. జమా మసీద్ అండి. ఢిల్లీలో ఇది తెలియని వారు ఎవ్వరు ఉండరు. స్ట్రీట్ ఫుడ్ అండ్ షాపింగ్కి చాలా బెస్ట్ ప్లేస్ అని అంటారు. అండ్ అలాగే మీకు ముందుకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. సర్ప్రైజ్ అని నేనైతే అనడం లేదు, కానీ నేను ఎప్పటి నుంచో ఒకరిని చూద్దాం అనుకున్నాను. ఫైనలీ ఆయన అయితే ఈరోజు చూశాను. ఆయన యూట్యూబ్లో చాలా ఫేమస్ అనమాట. సో ఆయన పేరు నేను రివీల్ చేయను, మీరు ముందుకు చూసేయండి. సో మీకు చూస్తున్నారు కదా, ఈయనేనండి చాలా ఫేమస్ యూట్యూబ్లో. సో ఈయన పేరు నేను చెప్పడం కన్నా మీ అందరికీ తెలుసు కాబట్టి నేను స్పెషల్గా మెన్షన్ చేయాలనుకోవడం లేదు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆయన చక్కగా చికెన్ కట్ చేసి ఇచ్చేస్తూ ఉంటే ఇక్కడ చక్కగా వాళ్ళు ఫ్రై చేసి ఇస్తున్నారు. టేస్ట్ ఆల్సో చాలా బాగుంది. ఎవరైతే ఢిల్లీ వెళ్తున్నారంటే మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడైతే మేము తినేసాం, ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాం అలా తిరుగుదాన్ని షాపింగ్ చేద్దామని. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక హలమితి హబీబ్ ఒకరు కనబడ్డారు అనమాట. ఆయన వచ్చేసి మొహబ్బత్ షర్బత్ అని చెప్పేసి రోజు ఇక్కడ సేల్ చేస్తున్నారు, బాగుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని రకాలు ఉంటాయండి, ఫిష్, ప్రాన్ అన్నీ ఉంటాయి. ఇక్కడ స్వీట్నెస్ నాకు నచ్చింది, సో అది కూడా ట్రై చేశాను. నెక్స్ట్ వచ్చేసి మేము ఢిల్లీ నుంచి షిమ్లా ట్రావెల్ చేసాం అనమాట. సో నైట్ జర్నీ కాబట్టి నేను కొన్ని క్యూబ్స్ తీసుకోలేదు. సో వెల్కమ్ టు షిమ్లా. ఫైనల్లీ వీఆర్ రీచ్ టు షిమ్లా అండి. షిమ్లా వచ్చేసాం అనమాట. ఇక్కడ మేము రూమ్ చెక్ ఇన్ చేసుకున్నాం.
సో ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి మీరు బాగా డీటెయిల్డ్గా వినండి, అలాగే చూడండి, మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబ్.